19-year-old శామ్ కాన్స్టెస్ నిన్నేదైతే చెప్పాడో ఇండియా బౌలర్స్ని ప్రెజర్లో పెడతాని ఎగ్జాక్ట్లీ అదే చేసి చూపించాడు టెస్ట్ డెబ్యూలో. విరాట్ కోహ్లీ ఇంకా శామ్ కాన్స్టెస్ మధ్యలో జరిగిన షోల్డర్ బాజ్ ఇన్సిడెంట్స్ వల్ల మ్యాచ్ రెఫరీ విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫీజులోంచి 20% ఫైన్ చేశాడు. అదే కాదు, 2015 తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ అంటే 4 బ్యాటర్స్ 50+ రన్స్ కొట్టారు. దాంతోపాటు మిస్టర్ కన్సిస్టెంట్ జస్ప్రీత్ బూమ్రా వన్స్ అగైన్ విత్ ద 3 వికెట్ హాల్. Namaskaram, welcome to Suman's Dugout. Just a gentle reminder once again, don't forget to subscribe to my channel. And coming to Boxing Day Test match, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగినాయి ఇవాళ. స్టార్టింగ్ విత్ ఇండియా ప్లేయింగ్ 11, గిల్ డ్రాప్. బహుశా చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. దానికి కారణం ఏంటంటే ఇండియా ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ నడిపించాలని. సో ఇట్ వాస్ బిట్వీన్ ఐదర్ గిల్ ఆర్ నితీష్ రెడ్డి, కానీ ఇండియా స్టక్ టు నితీష్ రెడ్డి బికాస్ నెంబర్ 6లో మంచిగా ఆడతాడు. ప్లస్ ఆల్రెడీ ఆఫ్టర్ కేఎల్ రాహుల్ ఎవరైనా మంచి బ్యాటింగ్ చేశారంటే ఇండియన్ టీమ్ ప్లేయింగ్ 11లో ఇట్ వాస్ నితీష్ రెడ్డి. ప్లస్ నితీష్ బౌలింగ్ కూడా వేస్తాడని చెప్పేసి దట్ వెంట్ ఫర్ హిస్ వే అండ్ రైట్ డిసిషన్ కూడా. అన్ఫార్చునేట్ ఐ నో గిల్ టు మిస్ అవుట్ ఇన్ ద ప్లేయింగ్ 11. అయితే ఈ ఆల్ ఐకానిక్ టెస్ట్ మ్యాచ్, బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లో చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. స్టార్టింగ్ విత్ ద డెబ్యూటెంట్ శామ్ కాన్స్టెస్. ఏదైతే నిన్న చెప్పాడో ఇండియా బౌలర్స్ని అటాక్ చేస్తాని అదే చేసి చూపించాడు. కానీ లెట్స్ గో త్రూ హిస్ ఇన్నింగ్ పార్ట్ బై పార్ట్. ఫస్ట్ ఓవర్లో ఏం జరిగింది? 6 బాల్ వేసాడు బూమ్రా, 4 బాల్ బీటాడు. యంగ్స్టర్ జస్ట్ 19 years old. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్, ఎంత 90,000 పీపుల్, హై ఎక్స్పెక్టేషన్స్, ఆ నర్వ్స్ ఉంటాయి కదా, అది కనపడింది. ఎందుకంటే డిఫెన్స్ ఆడితే తగలే అసలు బాల్. అవుట్ స్వింగర్, ఈ వాజ్ లేట్ ఆన్ ది బాల్. బూమ్రా ఎక్సెప్షనల్ బౌలింగ్ ఫస్ట్ ఓవర్. దాని తర్వాత మళ్ళీ థర్డ్ ఓవర్ అంటే బూమ్రా సెకండ్ ఓవర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా కొంచెం అన్కంఫర్టబుల్ అయ్యాడు. కానీ ఫస్ట్ రన్ వచ్చింది, అప్పుడు అమ్మాయా అనుకున్నాడు. ఎనీ బ్యాటర్కి ఆ ఫస్ట్ టెస్ట్ రన్ రావడం చాలా ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ రన్ వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇక దాని తర్వాత స్టార్ట్ చేశాడు. తను ఏం చేశాడంటే రివర్స్ స్కూప్ కొట్టాడు. అప్పుడు తగలలేదు, కానీ ఒకసారి తగిలిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది తన రన్స్ ఫ్లో. యాక్చువల్లీ తగలినప్పుడు వెనకాల స్లిప్ కార్డన్ నుంచి, క్రౌడ్లోంచి ఆ చూసే వాళ్ళందరికీ టెస్ట్ మ్యాచ్ ఏం జరుగుతుంది అని చెప్పేసి అనుకున్నారు అందరు. ఈవెన్ మీరు కూడా అదే అనుకుంటారు టీవీ చూస్తుంటే, ఈజ్ దిస్ ద కైండ్ ఆఫ్ షాట్ టు ప్లే అని చెప్పేసి. కానీ ఒకసారి తగిలిన తర్వాత తనకి కాన్ఫిడెన్స్ వచ్చింది, చూసే వాళ్ళందరికీ కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. దేర్ ఈస్ సంథింగ్ రియలీ స్పెషల్ అవుతుందని. క్యాన్ యూ ఇమాజిన్? దిస్ ఈజ్ ఎ న్యూ వే ఆఫ్ ప్లేయింగ్ టెస్ట్ క్రికెట్. ఇంతవరకు నేనైతే హిస్టరీ ఆఫ్ టెస్ట్ క్రికెట్లో ఏ యంగ్స్టర్, అది కూడా 19 years old, వచ్చి వరల్డ్లో నెంబర్ 1 బౌలర్ని రివర్స్ స్కూపులు, బౌండరీలు, 6లు కొడతాము. ఇండియా అన్ని ట్రై చేశారు. అప్పుడు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ శర్మకి ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు శామ్ కాన్స్టెస్ ఇట్లా షార్ట్స్ ఆడుతుంటే. యాజ్ అ క్యాప్టెన్ దిస్ ఈజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ పోర్షన్. ఎందుకంటే డీప్ థర్డ్ మెన్, డీప్ ఫైన్ లెగ్ స్టార్టింగ్లో సెకండ్ థర్డ్ ఓవర్ పెట్టలేరు మీరు యాజ్ అ క్యాప్టెన్. ఎందుకంటే డిఫెన్సివ్ ఫీల్డ్ సెట్ అయిపోతుంది. సో ఆడనిచ్చాడు, ఈ బాల్ అవుట్ అవుతాడు అని చెప్పేసి బూమ్రా లెంత్ చేంజ్ చేయాల్సి వచ్చింది. అంటే జనరలీ గుడ్ లెంత్, షార్ట్ ఆఫ్ లెంత్ నుంచి యార్కర్స్, బౌన్సర్స్, స్లోవర్ వన్స్, ఫీల్డ్లో మార్పు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. అండ్ జస్ట్ ఇమాజిన్, 19 years old, వరల్డ్లో నెంబర్ 1, ఎట్లా గేమ్ ప్లాన్తో వచ్చాడు. నిన్ననే చెప్పాడు, నాకు ఒక గేమ్ ప్లాన్ ఉంది, నేను రివీల్ చేయను కానీ ఫాస్ట్ ఆడతా అని చెప్పేసి చెప్పాడు. కానీ గేమ్ ప్లాన్ ఏంటంటే ఒకటేమో స్కూప్ ఆడాడు, అండ్ దాని తర్వాత స్కూప్ ఆడుతున్నప్పుడు ఫుల్లర్ లెంత్ వేస్తున్నాడు, స్టెప్ అవుటే బౌండరీలు కొట్టాడు, స్టెప్ అవుటే పుల్లు కొట్టాడు సిరాజ్ని. అండ్ తన టెక్నిక్ కూడా మీరు చూస్తే స్ప్లిట్ గ్రిప్ పట్టుకుంటాడు అనమాట. అంటే 2 చేతులు దగ్గర ఉండవు. ఇట్స్ ఎ వెరీ యూనిక్ వే ఆఫ్ హ్యాండ్లింగ్, బ్యాట్ పట్టుకోవటంలో. ఇట్లా చాలా తక్కువ మంది పెట్టుకుంటారు. రోహిత్ శర్మ పట్టుకుంటాడు అండ్ ఫ్యాబ్ డూప్లెసిస్ పట్టుకుంటాడు. ఇట్స్ ఎ వెరీ యూనిక్ వే, చాలా కష్టం. కాకపోతే ఇలా బ్యాట్ పట్టుకోవటం వల్ల మీకు హారిజాంటల్ బ్యాట్ షాట్స్ చాలా మంచిగా వస్తాయి. ప్లస్ ఈ స్కూప్ కూడా ఆడడం చాలా ఈజీ. అందుకని తను అంతా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. బాడీ లాంగ్వేజ్ ఎట్లంటే స్వాగ్ ఉండింది. అండ్ దాంట్లో మధ్యలో ఒక ఇన్సిడెంట్స్ కూడా జరిగింది, మీకు తెలుసు. సో దిస్ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ ఇన్సిడెంట్, బట్ ఐ వాంట్ బీ బ్రూటలీ హానెస్ట్ హియర్. 19 year old ఇక్కడ యంగ్ ప్లేయర్ డెబ్యూ చేస్తున్నాడు, ఫాస్ట్ ఆడుతున్నాడు. ఐ కెన్ అండర్స్టాండ్. విరాట్ కోహ్లీ ఎలాంటి ప్లేయర్ అంటే హీఈస్ రైట్ ఆన్ ద ఫేస్. అంటే ఎప్పుడు అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడతాడు. నాట్ ఓన్లీ విరాట్ కోహ్లీ, మీరు అక్కడ స్లెడ్జింగ్ ఆల్రెడీ అక్కడ తిని కూడా స్టార్ట్ చేస్తాడు. ఎవరు? సిరాజ్. శామ్ కాన్స్టెస్ దగ్గరికి వెళ్ళి బాల్ వేసిన తర్వాత బీట్ అవ్వగానే లేకపోతే బౌండరీ వెళ్ళినా తనతో మాట్లాడతాం, సంథింగ్ ఆన్ హిస్ ఫేస్ ట్రై చేశాడు. కుదరలే, రన్స్ వస్తున్నాయి. సో విరాట్ కోహ్లీ కూడా ఓవర్ మధ్యలో మీరు క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే పాత్ చేంజ్ చేసి వెళ్ళి ఆ షోల్డర్ ఇట్లా టచ్ చేస్తాము, జస్ట్ టు బీ ఆన్ హిస్ ఫేస్. ఐ నో ఇన్ ద మూమెంట్, హీట్ ఆఫ్ ద మూమెంట్ అవుతుంది. సి ఐఎమ్ నాట్ సేయింగ్ ఈ 19 year old చేయొద్దు, డెబ్యూ కాబట్టి చేయొద్దు. ఈవెన్ ఇట్స్ డేవిడ్ వార్నర్ అయినా, ఎంత పెద్ద ప్లేయర్ ముందున్నా, ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ ఎ కాంటాక్ట్ స్పోర్ట్. ఇది ఫుట్బాల్ కాదు. వీ హ్యావ్ టు బి లిటిల్, ఐ థింక్ కొంచెం ఓవర్ బోర్డ్ వెళ్ళినట్టు అనిపడింది కోహ్లీ.
Let me know your opinion because this is a very sensitive matter, but I want to be honest. I know iconic player Virat Kohli, కానీ I think ఈ మూమెంట్ మాత్రం ఆ బాడీ కాంటాక్ట్, దిస్ ఇస్ నాట్ ఇట్స్ ఎ క్రికెట్, ఇట్స్ ఎ జెంటిల్మెన్స్ గేమ్. ఎస్, మీ వర్బలీ మీరే అనొచ్చు, ఆన్ ద ఫేస్ ఉండొచ్చు, చాలా మాటలు అనొచ్చు, అది అంటూ ఉంటారు, ఆస్ట్రేలియా ఇండియా మధ్యలో ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. కానీ కాంటాక్ట్ ఐ డోంట్ థింక్ సో ఇట్స్ యాక్సెప్టబుల్. మేబీ అందుకనే మ్యాచ్ రెఫరీ కూడా 20% మ్యాచ్ ఫీజ్ ఫైన్ చేశారు అక్కడ. మరి మీరేమంటారు? లెట్ మీ నో అబౌట్ దిస్ ఇన్సిడెంట్స్. ఐ వాంట్ యూ టు బీ వెరీ హానెస్ట్. కమెంట్ బిలో వాట్స్ యువర్ ఒపీనియన్. మరి విరాట్ కోహ్లీ అది చేయకుండా ఉండాల్సిందా, లేకపోతే హీట్ ఆఫ్ ద మూమెంట్ అది చేయాలా, ఆస్ట్రేలియాతో ఇట్లా చేస్తేనే వాళ్ళ డౌన్ఫాల్ ఉంటుందా? వాట్ ఈస్ యువర్ హానెస్ట్ ఒపీనియన్? లెట్ మీ నో. అండ్ కమింగ్ టు శామ్ కాన్స్టెస్, దాని తర్వాత వాట్ అ ఫెంటాస్టిక్ నాక్. ఆ ఇన్స్టెన్స్ తర్వాత ఇంకా గేర్లు చేంజ్ చేసాడు, ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. రివర్స్ స్కూపులు, స్టెప్ అవుట్ అయ్యి లాఫ్ట్లు, కవర్స్ పక్క నుంచి ఆన్ డియప్ డ్రైవ్స్, మొత్తం ఆస్ట్రేలియా మాత్రం ఫ్యాన్ అయిపోయారు శామ్ కాన్స్టెస్కి. వాట్ ఎ డెబ్యూ. ఆస్ట్రేలియానే కాదు, ఐ థింక్ ఇండియా నుంచి కూడా చాలామంది తన ఫ్యాన్ అయిపోయి ఉంటారు ఎట్లయితే ఆడాడో. మేబీ ముందే ఆడుంటే ఐపీఎల్ కాంట్రాక్ట్ కూడా చాలా హెవీ అమౌంట్ వచ్చేది తనకి, కొంచెం లేట్ అయినట్టుంది. యు నెవర్ నో, ఇప్పుడు కూడా ఏమన్నా ప్లేయర్ ఇంజురీ అవుతే రిప్లేస్మెంట్ కింద వెళ్ళొచ్చేమో శామ్ కాన్స్టెస్. కానీ ఇట్ ఈస్ ఎ రిమెంబరబుల్ ఇన్నింగ్, అంటే తన లైఫ్లో గుర్తుపెట్టుకుంటాడు, ఇండియా కూడా గుర్తుపెట్టుకుంటుంది. అట్లాంటి డెబ్యూ ఉండింది, ఎందుకంటే కొట్టింది ఇలాంటి బౌలర్ని కాదు, బూమ్రాని. ఎన్నో సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత బూమ్రా 6 ఇచ్చాడు. టు బి ప్రిసైజ్, మీకు ఆ డేటా కూడా ఇస్తా ఇక్కడ కింద, ఎన్ని ఎగ్జాక్ట్లీ బాల్స్ తర్వాత బూమ్రా 6 కన్సిడర్ చేశాడు. ఇట్స్ ఎ ఐకానిక్ టెస్ట్ మ్యాచ్లో ఐకానిక్ ఇన్నింగ్ ఆడాడు, దీంట్లో మాత్రం డౌటే లేదు. సో కాన్స్టెస్ని అవుట్ చేసడానికి రోహిత్ శర్మ ఏం చేశారంటే జడేజాని చాలా త్వరగా తీసుకురావాల్సి వచ్చింది. అండ్ ఆర్మర్ వేసాడు, బాల్ స్ట్రైట్ వెళ్ళింది, ఎల్బిడబ్ల్యూ అయిపోయాడు. కాన్స్టెస్ రివ్యూ కూడా తీసుకోలేదు, కానీ నాట్ బిఫోర్ హీ హస్ డన్ కంప్లీట్ డ్యామేజ్. 65 బాల్స్లో 60. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చాలా మంచిగా వచ్చింది, ఫీల్డ్ స్ప్రెడ్ చేశారు, బౌలర్స్ చాలా చాలా లో అయిపోయారు, బాల్ కాస్త పాతగా అయిపోయింది. అందుకనే ఈ నాక్కి చాలా క్రెడిట్ ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి టెస్ట్ మ్యాచ్లో. అందుకనే తనకి అవుట్ అయిన తర్వాత మొత్తం 90,000 పీపుల్ నుంచి స్టాండింగ్ ఓవేషన్ దొరికింది. ఇట్స్ ఎ డ్రీమ్ డెబ్యూ. తను ఎట్లాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడంటే అవుట్ అయ్యే ముందే అక్కడ అవతల పక్క ఎవరు క్వాజా ఫామ్లో లేడు, ఈ మొత్తం సిరీస్లో రన్సే లేవు, కానీ ఫోకస్ అంతా కాన్స్టెస్ మీద ఉండటం వల్ల తినేదో మేనేజ్ చేసి 50 అయితే కొట్టాడు. అంటే కాన్స్టెస్ అవుట్ అయిన తర్వాత, బట్ ఇట్ వాజ్ నాట్ సో ఇంప్రెసివ్. చాలా బాల్స్ బీట్ అయ్యి స్ట్రగుల్ అయ్యి ఎక్స్పీరియన్స్తో 50 అయితే కొట్టేశాడు, దాంతో అవుట్ అయిపోయాడు. అండ్ బూమ్రా అవుట్ చేశాడు ఆ షార్ట్ బాల్ వేసి. కానీ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ ఎక్కడ కనపడింది అంటే ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్లో స్మిత్ ఇంకా లబుషెన్ ప్లాన్డ్ ఇన్నింగ్ ఆడారు. ఎందుకంటే ఒకవైపు ఆకాశ్దీప్, బూమ్రా ఎల్బిడబ్ల్యూ చేస్తానికి ట్రై చేస్తున్నారు, ఇన్స్వింగర్ చేసా ప్లాన్ గమనించి క్రీజ్ బయట నిలబడ్డారు ఇద్దరు. ఎంత ఇది క్రీజ్ అయితే ఒక స్టెప్ ముందు, దానివల్ల ఏమైంది ఎల్బిడబ్ల్యూ బోల్డ్ దొరకలేదన్నమాట, లెంత్ చేంజ్ చేయాల్సి వచ్చింది బౌలర్స్. బూమ్రా వేస్తున్నప్పుడు క్రీజ్ లోపల నిలబడి ఆడుతున్నారు అనమాట, ఎందుకంటే బూమ్రా ఇన్స్వింగర్ ఎక్కువ వేయట్లేదు, అవుట్ స్వింగర్ వేస్తున్నాడు, ప్లస్ ఒక స్టెప్ ఫాస్ట్ కూడా. వెరీ స్మార్ట్ బ్యాటింగ్. స్మిత్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ అంత మంచి సెంచరీ కొట్టిన తర్వాత ఆ ఫామ్ క్యారీ ఆన్ చేసి హీఈస్ నాట్ స్ట్రగ్లింగ్ దిస్ ఇన్నింగ్, చాలా కంఫర్టబుల్ ఈజీగా రిధంలో ఆడుతున్నాడు. కానీ లబుషెన్ మాత్రం అవుట్ అయిపోయాడు అక్కడ. అండ్ యాక్చువల్లీ ఇక్కడ డిసైజివ్ ఫ్యాక్టర్ ఏంటంటే బూమ్రా ఎట్లయితే వచ్చి కంబ్యాక్ చేశాడు, ఎందుకంటే ఒక వికెట్ పడిన తర్వాత ఎప్పుడైతే ట్రావిస్ హెడ్ బ్యాటింగ్కి వచ్చాడో, రోహిత్ శర్మ బ్రిలియంట్ క్యాప్టెన్సీ, రాగానే బూమ్రాని వేపిస్తాము, షార్ట్ లెగ్ ఫీల్డర్ పెట్టాడు, పాయింట్ ఫీల్డర్ లోపల పెట్టాడు, సింగిల్స్ ఇయ్యలే, బౌన్సర్ వచ్చినట్టే ప్లాన్ చేసి షార్ట్ ఆఫ్ లైన్ బాల్ వేసాడు. తన బౌన్సర్ ఏమని వస్తున్నాడు, బ్యాక్ ఫుట్లో బాల్ వదిలేసాడు, ఈ పిచ్లో ఎక్కువ బౌన్స్ అవుతుందని, బౌన్స్ అవ్వలే, కాస్త లో అయింది, బేల్స్కి తగిలింది. అక్కడ ఇండియా మళ్ళీ కంబ్యాక్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ తన పడంగానే వికెట్, మళ్ళీ బూమ్రా వచ్చి ఇంకో వికెట్ తీసాడు, మిచ్ మార్జీ. ఇండియా వాజ్ బ్యాక్ ఇన్ టు దిస్ గేమ్. బట్ స్మిత్ వన్స్ అగైన్ ఒక ఎండ్ సాలిడ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ ఆకాశ్దీప్ కూడా వచ్చి న్యూ బాల్తో మంచి వికెట్ తీసాడక లాస్ట్లో, అలెక్స్ క్యారీది. ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ నాట్ బిఫోర్ ఆస్ట్రేలియా 300 క్రాస్ అయిపోయారు మార్క్ ఆల్రెడీ. ఈ పిచ్ మీద ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 300+ కొట్టారంటే ఆస్ట్రేలియా, దే ఆర్ ఆల్రెడీ ఇన్ డ్రైవర్ సీట్, దీంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఈ పిచ్లో వేరియబుల్ బౌన్స్ ఉంది, మీరు గమనిస్తే డ్రాప్ ఇన్ పిచ్ ఇది, డ్రై అవుతుంది సర్ఫేస్, ముందు టెంపరేచర్స్ కూడా హై ఉన్నాయి. సో అప్పుడు అన్ఈవెన్ బౌన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. చాలామంది ప్లేయర్స్ డిఫెన్స్ ఆడుతుంటే బాల్ బ్యాట్ పైన తగులుతుంది. మీరు చూస్తే లాస్ట్లో అలెక్స్ క్యారీ ఎట్లయితే అవుట్ అయ్యాడో, గ్లౌకి తగిలింది, బ్యాట్కి కూడా తగలలే బాల్ అది. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు ఈజీ. ముందు ఐ థింక్ రేపు ఇండియా గేమ్ ప్లాన్ ఏముండాలంటే అట్లీస్ట్ ఆ 350 మార్క్ దాటకుండా ముందే ఆల్అౌట్ చేసి, దాని తర్వాత ఇండియా బ్యాటింగ్ చాలా మంచిగా చేయాల్సి వస్తుంది. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. సో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే జరిగినాయి ఇవాళ. సో లెట్ మీ నో వాట్స్ యర్ వ్యూ, రేపు ఇండియా గేమ్ ప్లాన్ ఎట్లా ఉండాలో, ఇవాళ జరిగిన ఇన్సిడెంట్స్ ఎస్పెషలీ శామ్ కాన్స్టెస్ నాక్ మీకు ఎంత మంచిగా అనిపించిందో, అండ్ విరాట్ కోహ్లీ ఇన్సిడెంట్స్ వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన షోల్డర్ బార్జ్ ఇన్సిడెంట్స్ గురించి లెట్ మీ నో యువర్ ఒపీనియన్స్. సియా.